ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. కైలాస పర్వతంపై శివుడు ధ్యానంలో ఉండగా పార్వతీదేవి ఆయన చెంతకు చేరుతుంది. మానవుల భక్తి గురించి వారి మధ్య జరిగే సంభాషణ ఈ కథ. పార్వతీదేవి అడుగుతుంది, నాదా, భూలోకంలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలు మీకు పూజలు చేస్తున్నారు, అభిషేకాలు చేస్తున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు. వారందరిలో మీకు అత్యంత ఇష్టమైన భక్తుడు ఎవరు? అసలు నిజమైన భక్తికి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, దేవి, బాహ్యంగా కనిపించే పూజలు, అర్చనలు భక్తికి ఒక మార్గం కావచ్చు. కానీ నిజమైన భక్తి అనేది హృదయంలో ఉంటుంది. అది కేవలం మాటల్లోనూ ఆడంబరాల్లోనూ ఉండదు. నీకు ఒక దృశ్యం చూపిస్తాను అని చెప్పి శివుడు తన మాయతో ఒక గ్రామంలోని ఇద్దరు వ్యక్తులను చూపిస్తాడు. దేవి, వీళ్ళిద్దరికీ నేనంటే చాలా భక్తి, కానీ వాళ్ళ భక్తిలోని ఏ రకమైన భక్తో నువ్వే తెలుసుకొని చెప్పు అని అంటాడు. ధనవంతుడు గర్వంగా పండితుడితో అంటున్నాడు, చూసారా పండిత గారు, ఈ వెండి పాత్రలు నిన్ననే కాశీ నుండి ప్రత్యేకంగా చేయించి తెప్పించాను. సాక్షాత్తు ఆ పరమశివుడికి అభిషేకం అంటే ఇలా రాజసం ఉట్టిపడాలి. ఊర్లో ఎవరైనా ఇంత గొప్పగా అభిషేకం చేయించగలరా అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత గుడి బయట అన్నదానం జరుగుతుంది. అక్కడ ఆ ధనవంతుడు అంటాడు, భగవంతుడికి ఇచ్చే మొక్కులో లోటు ఉండకూడదు. ఈరోజు అన్నదానానికి కూడా అత్యుత్తమైన బియ్యమే వాడాలి. అప్పుడే కదా ఊరంతా నా భక్తి గురించి, నా గొప్పదనం గురించి మాట్లాడుకునేది అని అంటాడు. ఆ తర్వాత అతనికి దారిలో ఎవరైనా సహాయం కోరితే, చి, అడ్డంగా తప్పుకో, నా పట్టు వస్త్రాలు మురికి అవుతాయి. మీలాంటి వాళ్లకు పని పాట ఉండదు, ఎప్పుడూ ఎవరినో ఒకరిని అడుక్కుంటూనే ఉంటారు. నా దగ్గరకు రాకండి, దూరంగా ఉండండి అని అంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఏయ్ నోర్ముయ్, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నిలబడి అంత మాట అంటావు? నీలాంటి వాళ్ళు నా ఇంట్లో 100 మంది పని చేస్తారు. సరిగ్గా పనిచేయడం చేత కాదు, కానీ జీతం పెంచమని అడుగుతావా? బయట నేను 1000 మందికి అన్నదానం చేస్తున్నాను, అది నా పుణ్యం కోసం. కానీ నీకు 1 రూపాయి ఎక్కువ ఇచ్చినా అది నాకు దండగ. వెళ్ళి చెప్పిన పని చేయి, లేదంటే ఇప్పుడే నిన్ను పనిలోంచి తీసేస్తాను అని అంటాడు. అదే ఊరిలోని ఈ ధనవంతుడి దగ్గర పనిచేసే ఒక కూలీవాడు అనుకుంటూ ఉంటాడు, అబ్బా, ఈరోజు ఎండ చాలా ఎక్కువగా ఉంది, అయినా పర్వాలేదు, ఈ పని త్వరగా ముగిస్తేనే కదా ఇంటికి 4 రాళ్ళు వెనకేసుకునేది. కష్టపడి పని చేయడమే ఆ పరమశివుడు మనకిచ్చిన వరం. పనిలో నిలకడ ఉంటే ఆ దేవుడే మనకు తోడు ఉంటాడు అని అంటాడు. ఆ పక్కనే ఒక ముసలి అతను ఆకలిగా ఉంటే అతనికి తన తెచ్చుకున్న రొట్టెలను ఇస్తాడు. అతనితో అంటాడు, అయ్యో తాత, చాలా ఆకలిగా ఉన్నట్టున్నావు, ఇదిగో ఈ రొట్టె తిని కొంచెం నీళ్లు తాగు. నా దగ్గర ఉన్నది ఇదే. ఆకలి విలువ తెలిసిన వాడిని నిన్ను ఇలా చూడలేకపోతున్నాను, తిను, ఆ పైవాడు అందరినీ చల్లగా చూస్తాడు అని తన దగ్గర ఉన్న రొట్టెలను ఇచ్చేస్తాడు. అతను ఇంటికి వెళ్లే దారిలో ఒక మూగజీవి దెబ్బలు తగిలి ఉంటాయి. అయ్యో పాపం, ఎవరు కొట్టారో నిన్ను, కాలికి దెబ్బ తగిలిందే, భయపడుకు, ఇదిగో కొంచెం నీళ్లు తాగు. నోరు లేని జీవాల్లో కూడా ఆ దేవుడే ఉంటాడు. నీ బాధ చూస్తుంటే నా మనసు తల్లడిల్లిపోతుంది, కాసేపు ఇక్కడే ఉండు, నెమ్మదిగా తగ్గిపోతుందిలే అని అంటాడు. అతను ఉదయం పనికి వెళ్లే టైంలో గుడి ముందు వెళ్తూ, తండ్రి ముక్కంటి, నీ దర్శనానికి వచ్చే సమయం నాకు లేదు స్వామి, ఈ పనుల ఒత్తిడిలో నిన్ను తలుచుకోలేకపోతున్నాను, నన్ను క్షమించు. కానీ నువ్వు గుడిలోనే కాదు, నేను చేసే ప్రతి పనిలోనూ ఉంటావు, నన్ను ఇలాగే నీ సేవలో ఉంచు తండ్రి అని అనుకుంటూ పనికి వెళ్ళిపోతాడు. ఇదంతా చూసిన పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, నాదా, మొదటి వ్యక్తి శాస్త్రోక్తంగా పూజలు చేస్తున్నాడు కదా, మరి రెండో వ్యక్తి కనీసం మీ నామం కూడా స్మరించడం లేదే, మీకు అతనే ఎలా ఇష్టుడవుతాడు అని అంటుంది. అప్పుడు శివుడు, దేవి, మొదటి వ్యక్తి తన అహాన్ని పెంచుకోవడానికి పూజ చేస్తున్నాడు, నేను ఇంత ధర్మం చేస్తున్నాను అనే గర్వం అతనిలో ఉంది. కానీ రెండో వ్యక్తిలో ప్రేమ ఉంది,
సృష్టిలోని ప్రతి జీవిలో నన్ను చూస్తున్నాడు. అతడు చేసే ప్రతి సాయం నాకు చేసే అభిషేకంతో సమానం. నా నామం పలకకపోయినా అతని పనుల్లోనే నా తత్వం ఉంది. పార్వతి, ఎవరైతే నిస్వార్థంగా ప్రేమిస్తారో వారే నా నిజమైన భక్తులు. గుడిలో విగ్రహానికి చేసే పూజ కంటే తోటి మనిషి కన్నీరు తుడవడం నాకు ఎక్కువ సంతోషాన్నిస్తుంది అని శివుడు అంటాడు. అప్పుడు పార్వతీదేవి నమస్కరిస్తూ, నిజమే నాదా, ప్రేమ లేని భక్తి వ్యర్థమని ఈరోజు నాకు అర్థమైంది అని అంటుంది. ఓం నమః శివాయ. కైలాసం మంచుకొండల మధ్య శివుడు పార్వతి ధ్యానంలో ఉంటారు. అక్కడికి నందీశ్వరుడు వచ్చి వాళ్ళిద్దరికీ నమస్కారం చేస్తాడు. నందీశ్వరుడు లోకాన్ని గమనిస్తూ ఆశ్చర్యపోతాడు. అప్పుడు నంది అంటాడు శివుడితో, తండ్రి, భూలోకంలో మనుషులు వింతగా ఉన్నారు. చావు దగ్గర పడుతున్నా, శరీరం సహకరించకపోయినా ఇంకా నాది నాది అని ఆస్తుల మీద ఆశపడుతున్నారు. ఈ ఆశకి అంతం లేదా అని అడుగుతాడు. అప్పుడు శివుడు శాంతంగా కళ్ళు తెరిచి, నంది, మనిషికి చావు మీద ఉన్న భయం కంటే ఆస్తి మీద ఉన్న మమకారమే ఎక్కువ. ఇది ఎంత ప్రమాదకరమో నీకు ఒక ఉదాహరణ ద్వారా చూపిస్తాను. పద. భూలోకంలో ఒక పెద్ద విలాసవంతమైన భవనం. అక్కడ ఒక ముసలి కోటీశ్వరుడు మంచం మీద మరణశయ్యపై ఉన్నాడు. అతను శ్వాస తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. పద, అక్కడికి వెళదాం అని అంటాడు. ఆ కోటీశ్వరుడు చుట్టూ అతని కొడుకులు కోడళ్ళు ఉన్నారు. కానీ వారు తండ్రి ఆరోగ్యం గురించి కాకుండా అతను సంతకం పెట్టాల్సిన ఆస్తి కాగితాల గురించి గొడవ పడుతున్నారు. అప్పుడు వాళ్ళ దగ్గరికి శివుడు పార్వతి వైద్యుల రూపంలో అక్కడికి వస్తారు. వైద్యుడి రూపంలో ఉన్న శివుడు ఆ ముసలివాడి చెయ్యి పట్టుకొని అడుగుతాడు, నాయనా, నీవు వెళ్ళే సమయం దగ్గర పడింది. ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది అని అడుగుతాడు వైద్యుడు. అప్పుడు ఆ ముసలి అతను అంటాడు, అయ్యా, నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ ఆ పక్క ఊరిలో ఉన్న 10 ఎకరాల పొలం నా పేరు మీద ఇంకా రాలేదు. అది వస్తే నా ఆత్మ శాంతిస్తుంది అని అంటాడు. అప్పుడు పక్కనే ఉన్న నంది షాక్ అవుతూ, స్వామి, వీడు చనిపోతున్నాడు, అయినా ఇంకా పొలం అంటున్నాడేంటి అని ఆశ్చర్యంగా అడుగుతాడు. అప్పుడు శివుడు తన మాయతో ఆ ముసలివాడికి ఒక అవకాశం ఇస్తాడు. అప్పుడు వైద్యుడు అంటాడు, సరే నాయనా, నీకు ఇంకొక 2 గంటల ప్రాణం ఇస్తున్నాను. నీవు కోరుకున్న ఆ 10 ఎకరాల పొలం కాగితాలు నీ చేతికి వస్తాయి. ఆ తర్వాత నీవు సంతోషంగా చనిపోతావా అని అడుగుతాడు. అప్పుడు ఆ ముసలివాడు అంటాడు, ఆ కాగితాలు నా చేతికి రాగానే నేను ఆత్మశాంతిగా చనిపోతాను అని అంటాడు. అప్పుడు ఆ ముసలివాడి చేతికి కాగితాలు రాగానే, అయ్యా, ఇవి వచ్చాయి కదా, ఇప్పుడు నా పెద్ద కొడుకు కంటే చిన్న కొడుకు కొంచెం తక్కువ ఆస్తి వెళ్ళింది. అది కూడా సెట్ చేసే వరకు నన్ను బ్రతికించవా అని అడుగుతాడు. అప్పుడు నంది ఆశ్చర్యపోతూ, అదేంటి స్వామి, ఇప్పుడే చాలు అన్నాడు, ఇంతలో మళ్ళీ ఇంకా లెక్కలు వేస్తున్నాడు అని అంటాడు. అప్పుడు శివుడు పార్వతి తమ నిజ రూపంలోకి మారి నందితో మాట్లాడతారు. శివుడు అంటాడు, చూసావా నంది, మనిషి శరీరం ముసలిదవుతుంది, కానీ అతనిలోని ఆశ మాత్రం ఎప్పుడూ యవ్వనంగానే ఉంటుంది. చేతులు వణుకుతున్నా పట్టుకోవాలనుకుంటాడు, కళ్ళు కనిపించకపోయినా సంపాదించాలనుకుంటాడు. ఎవరైతే ఇది నాది కాదు, అంతా శివార్పణం అని నమ్ముతాడో వాడికి మాత్రమే జనన మరణాల నుండి విముక్తి లభిస్తుంది అని చెబుతాడు. ఆ కోటేశ్వరుడు ఆశతోనే ప్రాణాలు వదులుతాడు. శివపార్వతులు కైలాసానికి చేరుకుంటారు. కైలాసంలో పార్వతీదేవి శివుడితో ఇలా అంటుంది, నాదా, భూలోకంలో మనుషులు చాలా మారిపోయారు. చేతిలో ఒక చిన్న యంత్రాన్ని పట్టుకొని అందులోనే లోకాన్ని వెతుకుతున్నారు. వేల మైళ్ళ దూరంలో ఉన్న వారితో మాట్లాడుతున్నారు, కానీ పక్కనే ఉన్న తోటి మనిషి కన్నిటిని మాత్రం చూడలేకపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని అడుగుతుంది. అప్పుడు శివుడు పార్వతితో ఇలా అంటాడు, దేవి, అది యంత్రం కాదు, అది ఒక మాయాలోకం. మానవుడు ఇప్పుడు కనిపించే సత్యం కంటే ప్రదర్శించే అబద్ధాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. తన ఆత్మతో మాట్లాడడం మానేసి
ఇతరుల మెప్పు కోసం పాకులాడుతున్నాడు. పార్వతీదేవి బాధతో ఇలా అంటుంది, నాదా, ఆ యువకుడిని చూడండి. తన చుట్టూ 1000 మంది మిత్రులు ఉన్నట్లు ఆ యంత్రంలో కనిపిస్తుంది. 100 మంది అతనిని పొగుడుతున్నారు. మరి అతని కళ్ళల్లో ఆ నిశ్శబ్దం, ఆ ఒంటరితనం ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు శివుడు, చూడు దేవి, ఇది ఈ కాలపు అతిపెద్ద మాయ. ఆ యువకుడు 100 మంది తనని చూస్తున్నారని తన ఫోటోలకు వచ్చే ఆ లైకులు, కామెంట్లను చూసి సంతోషిస్తున్నాడు. కానీ అది కేవలం ఒక క్షణికమైన ఆనందం మాత్రమే. నిజానికి అతని మనసులో ఉన్న భారాన్ని పంచుకోవడానికి, అతని కన్నీటిని తుడవడానికి పక్కన ఒక స్నేహితుడు కూడా లేడు. తెర మీద కనిపించే 1000 మంది మిత్రుల కంటే కష్టంలో తోడుండే ఒక్క నిజమైన స్నేహితుడు మిన్న అని వాడు మర్చిపోతున్నాడు. బాహ్య ప్రపంచానికి తాను సంతోషంగా ఉన్నానని నిరూపించుకునే ప్రయత్నంలో తన అంతరాత్మతో మాట్లాడడం మానేసి లోపల ఒంటరిగా కుమిలిపోతున్నాడు అని పార్వతితో చెప్తాడు. అప్పుడు పార్వతీదేవి, అంటే ఆ 1000 మంది మిత్రులు కేవలం భ్రమ మాత్రమేనా నాదా అని అడుగుతుంది. అప్పుడు శివుడు, అవును దేవి, ఎక్కడైతే స్వార్థం లేని ప్రేమ, సమయం ఉండవో అక్కడ బంధాలు కేవలం అంకెలుగా మిగిలిపోతాయి. నిజమైన స్నేహం హృదయాల్లో ఉంటుంది, కానీ సెల్ ఫోన్ తెరల మీద కాదు అని అంటాడు. పార్వతీదేవి మళ్ళీ అడుగుతుంది, అవును నాదా, కొందరు దానం చేస్తూ ఫోటోలు దిగుతున్నారు. మరికొందరు గుడికి వచ్చి పూజలు చేస్తూ కూడా ఆ యంత్రంతోనే గడుపుతున్నారు. ఇలాంటి ప్రదర్శనలకు మీరు ఫలితాన్ని ఇస్తారా అని అడుగుతుంది. అప్పుడు శివుడు అంటాడు, దేవి, నా దగ్గరకు రావడానికి యంత్రాలు, తంత్రాలు అక్కర్లేదు. ఎడమ చేయి చేసే సాయం కుడి చేతికి తెలియకూడదు అనేది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు చేసే సాయం కంటే దానివల్ల వచ్చే పేరు ముఖ్యం అయిపోయింది. మనసులో కరుణ లేకుండా కేవలం లోకానికి చూపించుకోవడానికి చేసే ఏ కార్యమైనా అది వ్యాపారమే అవుతుంది, కానీ భక్తి కాదు అని చెప్తాడు. కానీ దేవి, ఈ స్వార్థలోకంలో కూడా ఇంకా కొంతమంది ఉన్నారు. అదిగో ఆ అడవిదారిలో ఉన్న ఆ ముసలివాడిని చూడు. తనే ఆకలితో ఉన్నాడు, కానీ తన దగ్గరకు వచ్చిన చిన్నపిల్లాడికి తన రొట్టె ముక్కను పంచి ఇస్తున్నాడు. అక్కడ ఏ కెమెరాలు లేవు, అతనిని పొగిడేవారు ఎవరూ లేరు. కేవలం ఒక ప్రాణం పట్ల అతనికి ఉన్న ప్రేమ మాత్రమే అక్కడ ఉంది అని చెప్తాడు. ఆ సన్నివేశాన్ని చూసిన పార్వతీదేవి మురిసిపోతూ, అద్భుతం నాదా, ఆ ముసలివాడి ముఖంలో ఎంత తృప్తి ఉందో అని అంటుంది. అప్పుడు శివుడు అంటాడు, అవును దేవి, ఆ తృప్తిలోనే నేను ఉంటాను. మనిషి తనని తాను ఉద్ధరించుకోవాలంటే తన తోటి ప్రాణి కళ్ళల్లోకి చూసి పలకరించాలి, 10 మందికి సాయం చేయాలి. ఏ రోజైతే మనిషి ఈ సత్యాన్ని తెలుసుకుంటాడో ఆ రోజే అతనికి మోక్షం లభిస్తుంది అని చెప్తాడు.